సార్ ఈ కేసుకు సంబంధించి ఇంకా హంతకుడితో ఇంకెవరైనా ఉన్నారా? ఈయన ఒక్కడే చేశాడు సార్? ఈయన ఒక్కడే ఇన్వెస్టిగేట్ చేశారు. యాక్చువల్గా ఈ కాయిన్కి సంబంధించిందంటే ఒక టీం వర్క్ చేస్తుంటారు ఎక్కువగా, ఎందుకంటే ఒక్కడే చేయలేదు, దీనికి ఒక 4-5 ఉంటారు. అంటే ఈ కాయిన్ బిజినెస్ సంబంధించి ఇంకెవరు లేరు, ఒక్కడే చేశాడు. ఈ ముద్దాయి సిమ్ వేసుకొని మాట్లాడటం వల్ల అతను పట్టుకోవడం జరిగింది. సో కేసు అంతా కూడా శోధించాం. ఈ కేసులో బాగా మన పాలకొండ సిఐ గారు, సీతంపేట ఎస్ఐ గారు, వారి టీము చాలా బాగా కృషి చేసి ఈ కేసు డిటెక్ట్ చేశారు. సో చట్టం ముందుకు తీసుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎస్పీ విక్రమ్ పటేల్ ఐపీఎస్ గారు కూడా అభినందిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. ముద్దాయికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉంటుంది? ఆ యాంగిల్ ఎంక్వైరీ చేసేవండి, కానీ నాకు దృష్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ కాయిన్ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. గతంలో కూడా చాలా మంది ఉద్యోగులు కూడా దీనిపైన ఇబ్బంది పడ్డారు. ఎక్కువగా ఈ కాయిన్ పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ కాయిన్ బిజినెస్ సంబంధించి జరగకుండా ఉండడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి? మేము ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. కాయిన్ కట్కవలస కేసులో రాబరీ కేసు ఉదాహరణ పట్టుకున్నాం కదా, అది కూడా కాయిన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అందులో ఉన్నాయి. అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మా ఎస్పీ సార్ కూడా ఇలా జరుగుతుంది ఏజెన్సీలో, ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ కావాలని చెప్పడం జరిగింది. మేము కూడా చెప్పాం, ప్రెస్ అందరికీ చెప్పాం. సో ఇప్పుడు కూడా చెప్తున్నాం, కాయిన్ పరంగా ఎవరు వచ్చి ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది పెట్టినా ఇమ్మీడియట్ గా మా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేయండి. సో ఖచ్చితంగా మనం పట్టుకుంటాం. అవన్నీ నమ్మొద్దు, అవన్నీ కూడా అబోధ కల్పనలే, మీ భవిష్యత్తును పాటు చేసుకోవద్దు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మనకి మే నెల 17వ తారీఖున సీతంపేట మండలం పురుపుట్టి అనే గ్రామంలో కొత్తూరు సీతంపేట రోడ్డుకి కుడివైపున సుమారు 100 గజాల దూరంలో ఒక డెడ్ బాడీ మహిళా శవం పడి ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ గుర్తు తెలియని మహిళా శవం గురించి మీ పాల్గొన్న గ్రూప్ కూడా పెట్టడం జరిగింది. మీరు కూడా చాలా దానికి ఎవరని చెప్పి మీరు కూడా వెతికారు. మీతో పాటు కొత్తూరు, ఒడిశా, కోరాపుట్ అన్ని మీడియాలో అన్ని గ్రూపుల్లో కూడా ఆ బాడీని పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు కానీ 2-3 రోజుల వరకు ఆ బాడీ ఎవరిదనేది మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎట్టకేలకి 3వ రోజున ఒడిశాలో గజపతి జిల్లా నుంచి కొంతమంది స్పందించి మా పాలకొండ సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వచ్చి పాలకొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ మహిళా శవాన్ని చూసి వారు గుర్తుపట్టారు. అప్పుడు శవ పంచనామా చేశాం. సో ఆ మహిళ పేరు రూట్ బుయ్యా. ఆ మహిళ పేరు రూట్ బుయ్యా. సో ఆ మహిళ శవంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. సరే, మరి ఎలా చనిపోయింది, ఎవరు తీసుకొని చంపారు? కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఆ గాయాలను చూసి ఎవరు చంపారని చెప్పి మా పాలకొండ సిఐ గారు దర్యాప్తు చేయగా, సో ఆ తర్వాత భర్త గురించి వెతికా మేము. భర్త మాకు కనిపించలేదు. సో ఆ తర్వాత భర్త యొక్క ఫోన్ నెంబర్ని మేము టవర్ లొకేషన్లో అన్ని కూడా పెడితే భర్త ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది. అయితే అదే భర్త నెంబరు ఆ భర్త యొక్క IMEIలో వేరే నెంబరు పనిచేయడం జరిగింది. కేవలం దానివల్లనే పట్టుకోవడం జరిగింది. కేసు డిటెక్ట్ చేశాం. ఏ భర్త నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడో ఆ IMEI నెంబర్లో వేరే సిమ్ యాక్టివేట్ అయింది. సో ఆ వేరే సిమ్ ద్వారా ముద్దాయిని పట్టుకున్నాం. వేరే వ్యక్తి దగ్గర ఉంది. అది భర్త అనుకున్నాం మేము. ఫస్ట్ భర్తే దీనికి కారణం అనుకున్నాం. అయితే ఆ భర్త దాంట్లో వేరే సిమ్ ఉంది. ఆ సిమ్ వేరే వాడి దగ్గర ఉంది. సో ఆ విధంగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంట్రాగేట్ చేసాం.
అతను ఇంట్రాగేట్ చేస్తే మొత్తం అంతా కూడా ఎలా జరిగింది అనేది మాకు చెప్పడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే, ఎవరి దగ్గర అయితే మేము పట్టుకున్నామో ఆ సిమ్ ఎవరి దగ్గర అయితే ఉందో అతని పేరు జోసెఫ్ బుయా. అతని పేరు జోసెఫ్ బుయా. ఈ జోసెఫ్ బుయా అనే వాడు తావి పని చేస్తూ ఉంటాడు. వీడిని ఒడిశా గజపతి జిల్లా. అయితే ఇతనికి ఈ చనిపోయిన మహిళ భర్త అతని పేరు మైకేల్ బుయా. ఈ మైకేల్ బుయానికి స్నేహితులు వీళ్ళిద్దరు. జస్ట్ ఒక సందర్భంగా పరిచయం ఏర్పడి వాళ్ళు స్నేహితులుగా మిగిలారు. సో ఒకరిని మాట్లాడుకునేవాడు. ఆ క్రమంలో ఈ జోసెఫ్ ఈ మైకేల్ బుయాన్ అనేవాడు డిసీజ్డ్. ఇతనికి చెప్పాడు, మా మైకేల్ చెప్పాడు, ఎవరు ఈ యొక్క జోసెఫ్ బుయాన్ ఏమనంటే, ఈ కాయిన్ నా దగ్గర కాయిన్ ఉంది, మరి నేను అమ్ముతాను కావాలా అని చెప్పేసి ఈ డిసీజ్డ్కి చనిపోయిన మృతుడికి చెప్పడం జరిగింది. చెప్పేప్పటికీ ఇతను ఆశపడి నేను ₹1,00,000 ఇస్తాను, నాకు కాయిన్ ఇస్తావా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇతను ఏం చేశాడు, చనిపోయిన మృతుడు ఎవరో మైకేల్ బుయాన్ భార్య రూతుని తీసుకుని స్వయంగా ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి? ముద్దాయి ఇంటికి వెళ్ళాడు. ఈ కాయిన్ ముద్దాయి దగ్గర ఉంది కదా, ₹1,00,000 తీసుకుని వెళ్ళాడు. వెళ్తే ఆ ₹1,00,000 తీసుకుని కాయిన్ ఇవ్వాలి వీళ్ళ మాటల ప్రకారంగా. కానీ వాడేం చేశాడు, భార్యని అక్కడ కూర్చోబెట్టి వీడిని తీసుకొని కాయిన్ నా దగ్గర లేదు, మన దగ్గరలో ఒక దగ్గర ఉంది పదార్థి అని చెప్పేసి ఈ యొక్క మృతుడి యొక్క మోటార్ సైకిల్ మీదే ఆయన తీసుకొని ఒక 10 కిలోమీటర్ల దూరంగా తీసుకెళ్ళి వాడిని చంపేశాడు. వాడి ఉద్దేశం ఏంటి, ముద్దాయి ఉద్దేశం ఏంటి, కాయిన్ ఇవ్వకూడదు, ₹1,00,000 కావాలి. ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టుకోవడం కోసం బేరం పెట్టాడు కాయిన్ని. సరే ₹1,00,000 తెచ్చాడు. కాయిన్ ఇవ్వాలి. కాయిన్ ఇవ్వకుండా కాయిన్ తన దగ్గర ఉన్నప్పటికీ కూడా వేరే దగ్గర ఉన్న పదాలు తీసుకుని వెళ్ళి భార్యని ముద్దాయి ఇంటికి కూర్చోబెట్టి వెళ్ళి ఆయన చంపేశాడు. చంపేసి శుభ్రంగా బాడీని తగలబెట్టేసి మళ్ళీ కాలు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేవాడు భార్య, ఈ మృతుడి భార్య రూత్ ఉంది కదా, ఈ రూతును కూడా చంపేయాలి. ఇంకా మరి రూత్కి అన్నీ చెప్పాలి కదా. అప్పుడు ఏం చేశాడు, రూతుని బండెక్కించుకుని ఏమన్నాడు, నీ భర్త అక్కడ ఉన్నాడు, కాయిన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది, మీ భర్త అక్కడే ఉన్నాడు, నేను తీసుకురమ్మన్నారమ్మా అని చెప్పాడు. పాపం రూతు నమ్మింది. రూతు నమ్మి బండెక్కి సరాసరి మన కొత్తూరు దాటి ఎప్పుడు 16 రాత్రి 16 మే కొత్తూరు దాటి జస్ట్ 3 కిలోమీటర్ల దూరం ఉండదు పులిపుట్టి. ఆ పులిపుట్టి దగ్గరికి ఆ చీకట్లో తీసుకుని వచ్చి ఈ లోపల తీసుకెళ్తున్నాం ఏంటంటే, లోపలే ఉన్నారా వీళ్ళంతా కూడా, కదా నేను తీసుకురమ్మంటానని చెప్పేసి అలా కొంత దూరం వెళ్ళిపోయినాక కత్తి పెట్టి పేక్ కోసేసి మనిషిని చంపేశాడు. చంపేసి బాడీ అప్పుడు వదిలిపెట్టేశాడు. సో ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా అతను చెప్పడం జరిగింది. సో అతన్ని మేము అరెస్ట్ చేసి అతని దగ్గర కాయిన్ని, ఆ ₹1,00,000 క్యాష్ని, అదేవిధంగా మొబైల్స్ని, హత్యకు ఉపయోగించిన కత్తిని, అదేవిధంగా ఆ డిసీజ్డ్ ఎవరైతే మైకేల్ బుయాన్ ఉన్నాడో మైకేల్ బుయాన్ బైకు, అదేవిధంగా పల్సర్ మోటార్ తీసుకొచ్చాడు. పల్సర్ ఎవరిది? ముద్దాయిది, జోసెఫ్ బుయాన్ది. సో ఆ పల్సర్ బైకు 2 బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా రెండు హత్యలు చేశాడు ఇతను. ఈ ముద్దాయి ముందు భర్తను చంపాడు, తర్వాత భార్యను చంపేసి మన పులిపుట్టిలో పడేశాడు. సో ఆ విధంగా ఈ కేసుని 15 రోజుల పాటు టీంని ఏర్పాటు చేసాం పాల్గొనలో. సిఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఒడిశా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకొచ్చారు. ఈ రోజున మేము కోర్టుకి రిమాండ్ పెడతాం. ఇదంతా కూడా మా ఎస్పీ పార్వతీపురం శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలపై ప్రతిదీ కూడా సార్ చెప్పి సార్ ఆదేశాల ప్రకారంగా ఈ కేసుని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగా గుర్తు తెలియని శవం. ఈ శవం ఎక్కడిది అంటే మన పాలకొండ పరిసర ప్రాంతాలు ఎక్కడా కాదు, ఎవరో గుర్తుపట్ల. అది గుర్తుపట్టడానికి మేము చేసిన కృషి కూడా చాలా పెద్ద కృషి చేసాం. ఆ కృషి ఫలించింది. వాళ్ళ బంధువులు వచ్చారు. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసాం. ఇదంతా కూడా ఆ చనిపోయినటువంటి ఆ డిసీజ్ ఎవరైతే మైకేల్ బుయాన్ ఉన్నాడో ఆ బుయాన్ సెల్లో ఈ ముద్దాయి సిమ్